హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. మరో టేస్టీ అండ్ హెల్దీ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటి అంటే చీజ్ దోశ విత్ క్యారెట్. ఎంత బాగుంటుందంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినేస్తారండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఈ విధంగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత క్యారెట్ని తురుముకోవాలండి. క్యారెట్ని బాగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ముందుగానే ఆ తురుముకున్న క్యారెట్ని ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ అంతా బాగా స్ప్రెడ్ అయ్యేంత వరకు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని లైట్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేంత వరకు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత జస్ట్ లైట్గా ప్రెస్ చేయాలండి. అట్ల కాడతో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దీనిపైన ఈ విధంగా దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. మన ఇష్టం అండి. చీజ్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెమైనా వేసుకోవచ్చు. నేనైతే నియర్లీ 30 చీజ్ క్యూబ్ ఉంటుంది కదండి, ఆ క్యూబ్ యూజ్ చేశాను. ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా కాలాలి. ఈ విధంగా దోశ మొత్తం రెడీ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన చీజ్ దోశ క్యారెట్తో ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. మీకు ఈ చీజ్ దోశ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ దోశ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.